హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది ఇప్పుడు. సో ఏంటంటే హెలికాప్టర్ ప్రమాదంలో అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ కన్నుమూశారు. సో ఇప్పుడు మనం విజువల్ చూసుకుందాం. సో ఇదైతే నిన్న జరిగింది. సో చూస్తున్నాం కదా. సో విజువల్ హెలికాప్టర్ అయితే మన అడుగులో అయితే పడడం జరిగింది. సో అక్కడికక్కడే ఇబ్రాహిం రైసీ అయితే మరణించడం జరిగింది. సో ఇప్పుడు మనము ఘటనలో అయితే ఇబ్రాహిం రైసీతో పాటు అలాగే మనకు విదేశాంగ మంత్రి కూడా కన్ను మూసినట్లయితే తెలిసింది. సో ఆ దేశ అంతర్జాతీయ మీడియా ద్వారా అధికారికంగా అయితే వెల్లడించారు. అలాగే పొరుగు దేశం అజర్బైజాన్ అలాగే ఇరాన్ లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దులో ఒక డ్యామ్ ప్రారంభోత్సవానికి అయితే ఇబ్రాహిం రైసీ అయితే వీళ్ళిద్దరైతే బయలుదేరడం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఈ యొక్క ప్రమాదానికి అయితే గురైందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం హెలికాప్టర్ గల్లత్తైంది, అంటే కనబడకుండా అయితే మనకి హెలికాప్టర్ అయితే కనబడకుండా అయితే పోయింది. ఇవాళ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అయితే మరణించడం జరిగింది. హెలికాప్టర్ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ అధికారులు అలాగే వాళ్ళ బాడీ గార్డ్స్ తో కలిసి అయితే ఆయన ప్రయాణం చేశారు. సో హెలికాప్టర్ లో అయితే వీళ్ళిద్దరూ అలాగే వాళ్ళ బాడీ గార్డ్స్ కూడా ప్రయాణం చేయడం జరిగింది. సో ఘటన స్థలానికి అయితే రెస్క్యూ టీం అయితే చేరుకొని అలాగే సహాయ చర్యలు అయితే చేపట్టారు ఇప్పుడు. సో ఈ విజువల్ ఇంతకు ముందు అయితే మనం చూసుకున్నాం కదా, పైనుంచి అయితే మనకి హెలికాప్టర్ అడుగులో అయితే పడడం జరిగింది. సో ఎప్పుడైనా ప్రెసిడెంట్ కానీ ఎవరైనా హై లెవెల్లో ఉన్న వాళ్ళని అయితే ఖచ్చితంగా హెలికాప్టర్లో పంపించాలన్నా కూడా 4-5 సార్లు అయితే చెక్ చేసి మరీ పంపిస్తారు. సో నిన్న సాయంత్రం అయితే ఈ యొక్క సంఘటన అయితే జరిగింది. సో ఈ సంఘటనలో అయితే ఇద్దరు మరణించడం జరిగింది. సో ఇంకా అసలు ఎలా జరిగింది ఏంటి, అసలు కనబడకుండా ఎలా పోయింది, అసలు ఏంటిది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో దీనికోసం అయితే రెస్క్యూ టీం అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. సో ఇంతకీ మరి అసలు ఎట్లా జరిగింది ఏంటి అంటే ముందే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే 4-5 సార్లు అయితే చెక్ చేసి పంపిస్తారు. సో అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఎట్లా జరిగింది అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో మనము విజువల్ చూసుకున్నట్లయితే సో అంటే వాన వల్ల ఇలా జరిగిందా లేకపోతే ఏదన్నా తాకి ఇలా జరిగిందా, అంటే వేరే హెలికాప్టర్ ఈ హెలికాప్టర్ అలా డాష్ వచ్చి పడిపోయిందా అనేది అయితే ఇంకా చాలా తెలియాల్సి ఉంది. మనకి ఎట్లా జరిగిందో కూడా తెలియడం లేదు. అంటే ఆ హెలికాప్టర్ కూడా మనకు కనబడకుండా పోయింది అనే మాత్రము చెప్పడం అయితే మనకు జరుగుతుంది. అసలు ఈ విజువల్ లో చూసుకున్నాం కదా. సో పైనుంచి అయితే కిందికి అయితే పడడం మాత్రమే కనిపిస్తుంది. ఇంకా మనకు అసలు దేని వల్ల జరిగింది ఎట్లా జరిగింది అయితే మాత్రం ఇంకా మనకైతే ఇంకా బయటికి అయితే ఇంకా రాలేదు. సో అసలు ఇది జరగడానికి కారణం ఏంటి అసలు, అంటే వేరే ఏమైనా కారణం, అంటే హెలికాప్టర్ ఏదైనా డాష్ జరిగిందా లేకపోతే ఏదైనా మధ్యలో వాతావరణం వల్ల ఇలా జరిగిందా లేకపోతే ఎవరైనా ఇలా చేయించారా అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సిందే. ఇరాన్ దేశానికే మన అధ్యక్షుడు చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇరాన్ దేశానికి కానీ ప్రతి ఒక్కరికి, అలాగే మంత్రి కూడా ఇద్దరు కలిసి మరణించడం మాత్రం ఇంకా చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. సో ఇది ఎలా జరిగిందంటే ఇంకా చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఇంకా మనకైతే రెస్క్యూ టీం వాళ్ళైతే ఇంకా ఏం తెలియడం లేదు. సో తెలిసిన తర్వాత మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.